హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో వచ్చి నా స్టైల్లో రవ్వట్టు ఇంకా పల్లీ చట్నీ చేశానండి. ముందుగా పల్లీలను నూనె లేకుండా వేయించాను. తర్వాత అవి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి, అందులో కొన్ని పొత్తినాల పప్పు, అదేనండి వేయించిన శనగపప్పు వేశాను. అవి వేగాక పొట్టు తీసేసిన పల్లీలను, జీలకర్ర, సరిపడా సాల్టు, వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి దినుసులు వేసి అందులో చట్నీ యాడ్ చేశాను. అంతే, చట్నీ రెడీ. ఇప్పుడు కొద్దిగా బొంబాయి రవ్వ, 2 స్పూన్ల బియ్యం పిండి, 1 కప్పు పెరుగు, దానిలో సరిపడా సాల్టు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా దోసపిండిలాగా వచ్చేలా రెడీ చేసుకున్నాను. తర్వాత దోశలాగా వేసి దోరగా వేయించాను. అంతే, క్రిస్పీగా ఉండే రవ్వట్టు రెడీ. మీరేమంటారు? రవ్వట్టు అంటారా, పుల్లట్టు అంటారా? కామెంట్ ప్లీజ్. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.